मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना धर्म पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 7/3/21. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 14/11/87. ఈరోజు బాబా చెప్తున్నారు, पूज्य देव आत्मा बनने का साधन पवित्रता की शक्ति. పూజ్య దేవాత్మగా అయ్యేందుకు సాధనం పవిత్రత యొక్క శక్తి.
పూజ్య దేవాత్మగా అయ్యేందుకు సాధనం పవిత్రత యొక్క శక్తి. आज रूहानी शमा अपने रूहानी परवानों को देख रहे हैं. हर एक रूहानी परवाना अपने उमंग उत्साह के पंखों से उड़ते उड़ते इस रूहानी महफिल में पहुंच गए हैं. ఈరోజు ఆత్మిక దీపము అయినటువంటి బాబా తన ఆత్మిక దీపం పురుగుల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మిక దీపం పురుగు తన ఉమంగ ఉత్సాహం, ఆనంద ఉల్లాసాలు అనే రెక్కలతో ఎగురుతూ ఎగురుతూ ఈ ఆత్మిక సభలోనికి చేరిపోయారు. ये रूहानी महफिल विचित्र अलौकिक महफिल है जिसको रूहानी बाप जाने और रूहानी बच्चे जाने. ఈ ఆత్మిక సభ విచిత్రమైన అలౌకిక సభ. ఈ సభ కోసం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలకే తెలుసు. इस रूहानी आकर्षण के आगे माया की अनेक प्रकार की आकर्षण तुच्छ लगती है, आसार अनुभव होती है. ఈ ఆత్మిక ఆకర్షణ ఎదురుగా మాయ యొక్క అనేక రకాలైన ఆకర్షణలు తుచ్చమైనవిగా, పనికిరానివిగా అనిపిస్తాయి, నిస్సారంగా అనుభవం అవుతాయి. ये रूहानी आकर्षण सदा के लिए वर्तमान और भविष्य अनेक जन्मों के लिए हर्षित बनाने वाली है. अनेक प्रकार के दुख अशांति की लहरों से किनारा कराने वाली है. इसलिए सभी रूहानी परवाने इस महफिल में पहुंच गए हो. ఈ ఆత్మిక ఆకర్షణ అనేది సదా కోసం, వర్తమానం మరియు భవిష్యత్తు అనేక జన్మల కోసం హర్షితంగా తయారు చేసేటటువంటి, అనేక రకాలైన దుఃఖం అశాంతి యొక్క అలల నుండి అతీతం చేసేటటువంటిది. అందుకే ఆత్మిక దీపం పిరుగులందరూ ఈ సభలోనికి చేరిపోయారు కదా. बाप दादा सभी परवानों को देख हर्षित होते हैं. सभी के मस्तक पर पवित्र स्नेह के संबंध, पवित्र जीवन की पवित्र दृष्टि वृत्ति की निशानियां झलक रही है. బాప్ దాదా దీపం పురుగులందరినీ చూసి హర్షితమవుతున్నారు. అందరి మస్తకంలో పవిత్ర స్నేహం యొక్క సంబంధం, పవిత్ర జీవితం యొక్క దృష్టి వృత్తి యొక్క గుర్తులు కనిపిస్తున్నాయి అంటున్నారు బాబా, ప్రతిబింబిస్తున్నాయి అవి. सभी के ऊपर इन सब पवित्र निशानियों के सिंबल व सूचक लाइट का ताज चमक रहा है. అందరి పైన కూడా పవిత్రత యొక్క గుర్తుగా, మనలో ఎంత పవిత్రత అనేది వస్తూ ఉంటే దాని గుర్తు ఏంటి కనిపిస్తుంది? ప్రకాశం యొక్క కిరీటం మెరుస్తూ కనిపిస్తుంది అంటున్నారు బాబా. మనం చూస్తే ఒక ప్రకాశం కనిపిస్తుంది అన్నమాట. మన చుట్టూ ఒక ప్రకాశ వలయం అనేది ఏర్పడుతుంది. పవిత్రత అనేది ఎంత వస్తే అంత. संगम युगी ब्राह्मण जीवन की विशेषता है पवित्रता की निशानी. ये लाइट का ताज जो हर ब्राह्मण आत्मा को बाप द्वारा प्राप्त होता है. సంగం యుగి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏంటంటే పవిత్రతకి గుర్తుగా ఈ ప్రకాశ కిరీటం అనేది ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి శివబాబా ద్వారా లభిస్తుంది. महान आत्मा परमात्मा भाग्यवान आत्मा ऊंचे ते ऊंची आत्मा की ये ताज निशानी है. మహాన్ ఆత్మలు, పరమాత్మను పొందిన భాగ్యవాన్ ఆత్మలు, ఉన్నతమైన ఆత్మల యొక్క గుర్తు ఏంటి? ప్రకాశ కిరీటం. तो आप सभी ऐसे ताजदारी बने हो. మరి మీరందరూ అలాంటి కిరీటదారులుగా అయ్యారా? రోజు రోజుకి బాబా పిల్లలు అయ్యామంటే పవిత్రత యొక్క ప్రకాశం అనేది మనలో రావాలి. ఇక్కడికి వచ్చామంటే అపవిత్ర దృష్టి, అపవిత్ర వృత్తి అనేది ఉండకూడదు. రోజు రోజుకి పవిత్రత యొక్క ప్రకాశం అనేది మనలో పెరుగుతూ ఉండాలి. बाप दादा व माता पिता हर एक बच्चे को जन्म से पवित्र भव का वरदान देते हैं. पवित्रता नहीं तो ब्राह्मण जीवन नहीं. బాప్ దాదా లేదా బాప్ దాదా అంటే ఎవరు? తల్లి తండ్రి. ప్రతి ఒక్క పిల్లలకి జన్మతోనే పవిత్ర భవ అనే వరదానం ఇస్తున్నారు. ఇక్కడ పవిత్రత లేదు అంటే బ్రాహ్మణ జీవితం లేదంటున్నారు బాబా.
आदि स्थापना से लेकर अब तक पवित्रता पर ही विघ्न पड़ते आए हैं, क्योंकि पवित्रता का फाउंडेशन 21 जन्मों का फाउंडेशन है. ఆది నుండి స్థాపన నుండి కూడా ఇప్పటి వరకు పవిత్రత విషయంలోనే ఇక్కడ విఘ్నాలు పడుతూ వచ్చాయి అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ పవిత్రత యొక్క పునాది అనేది 21 జన్మలకి పునాది. पवित्रता की प्राप्ति आप ब्राह्मण आत्माओं को उड़ती कला की तरफ सहज ले जाने का आधार है. పవిత్రత యొక్క ప్రాప్తి బ్రాహ్మణాత్మలైన మిమ్మల్ని ఎగిరే కళల వైపు తీసుకువెళ్ళడానికి సహజమైన ఆధారం. जैसे कर्मों की गति गहन गाई है तो पवित्रता की परिभाषा भी अति गुह्य है. ఏ విధంగా కర్మల గతి చాలా లోతైనది అని మహిమ ఉందో, అలానే పవిత్రత యొక్క పరిభాష, పవిత్రత అంటే ఏంటి అనే దాని పరిభాష కూడా చాలా లోతైంది. పవిత్రత మాయాకి అనేక విఘ్నోं से बचने की छत्र छाया है. పవిత్రత అనేది అనేక రకాల విఘ్నాల నుండి రక్షింపబడేందుకు छत्रछाया. पवित्रता को ही सुख शांति की जननी कहा जाता है. किसी भी प्रकार के अपवित्रता दुख व अशांति का अनुभव कराती है. పవిత్రతయే సుఖ శాంతులకి జనని, తల్లి లాంటిది అని చెప్తారు. ఏ రకమైన అపవిత్రత మనలో ఉన్నా అది దుఃఖము అశాంతిని అనుభవం చేయిస్తుంది. तो सारे दिन में चेक करो, किसी भी समय दुख व అశాంతి की लहर अनुभव होती है. బట్ రోజంతట్లో చెక్ చేసుకోండి, ఏ సమయంలోనైనా దుఃఖం లేదా అశాంతి యొక్క అలలు అనుభవం అవుతున్నాయా? उसका बीज अपवित्रता है. ఏమైనా దుఃఖం అశాంతి యొక్క అలలు అనుభవం అవుతున్నాయంటే దానికి బీజం अपवित्रता అంటున్నారు బాబా. चाहे मुख्य विकारों के कारण हो व विकारों के सूक्ष्म रूप के कारण हो, पवित्र जीवन अर्थात दुख अशांति का नाम निशान नहीं. కాబట్టి ముఖ్యమైన వికారాలు కారణం అవ్వచ్చు, పెద్ద రూపంలో ఉండేవి కావచ్చు, లేదా వికారాల యొక్క సూక్ష్మ రూపాలైన కారణం కావచ్చు దుఃఖం అశాంతికి. పవిత్ర జీవితం అంటేనే దుఃఖం అశాంతి యొక్క నామ చిహ్నాలు ఉండకూడదు. किसी भी कारण से दुख का जरा भी अनुभव होता है तो संपूर्ण पवित्रता की कमी है. ఏ కారణంగానైనా దుఃఖం అనేది ఏమాత్రం అనుభవం అవుతున్నా స్వయంలో కారణం ఏంటి? సంపూర్ణ పవిత్రత యొక్క లోపం మీలో ఉన్నది అంటున్నారు బాబా. पवित्र जीवन अर्थात बाप दादा द्वारा प्राप्त हुई वरदानी जीवन है. ब्राह्मणों के संकल्प में व मुख में यह शब्द कभी नहीं होना चाहिए कि इस बात के कारण व इस व्यक्ति के व्यवहार के कारण मुझे दुख होता है. బ్రాహ్మణులు జీవితం అంటేనే బాప్ దాదా ద్వారా ప్రాప్తింపబడిన వరదాని జీవితం. బ్రాహ్మణుల యొక్క సంకల్పంలో లేదా వాళ్ళ మాటల్లో ఈ శబ్దం రాకూడదు. ఈ విషయం కారణంగా లేదా ఈ వ్యక్తి యొక్క వ్యవహారం కారణంగా నాకు దుఃఖం కలుగుతుంది అనే మాట రాకూడదు అంటున్నారు బాబా. ఆ సంకల్పం కూడా రాకూడదు. कभी साधारण रीति में ऐसे बोल भी देते या अनुभव भी करते हैं. ये पवित्र ब्राह्मण जीवन के बोल नहीं है. అప్పుడప్పుడు సాధారణ రీతిలో ఇలాంటి మాటలు వచ్చేస్తున్నాయి, అనుభవం కూడా జరుగుతుంది. అలాంటి అనుభవం దుఃఖం యొక్క అనుభవం, కానీ ఇలాంటి మాటలు పవిత్ర జీవితం యొక్క మాటలు కావంటున్నారు బాబా. ब्राह्मण जीवन अर्थात हर सेकंड सुखमय जीवन, चाहे दुख का नजारा भी हो, लेकिन जहां पवित्रता की शक्ति है वो कभी दुख के नजारे में दुख का अनुभव नहीं करेंगे, लेकिन दुख हरता सुख करता बाप समान दुख के वायुमंडल में दुखमय व्यक्तियों को सुख शांति के वरदानी बन सुख शांति की अंजलि देंगे. मास्टर सुख करता बन दुख को रूहानी सुख के वायुमंडल में परिवर्तन करेंगे. इसी को ही कहा जाता है दुख हरता सुख करता. బ్రాహ్మణ జీవితం అంటేనే ప్రతి సెకండు సుఖమయ జీవితం. భలే దుఃఖం యొక్క దృశ్యాలు మీ ఎదురుగా రావచ్చు, కానీ ఎక్కడైతే పవిత్రత యొక్క శక్తి మీలో ఉంటుందో
వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖం యొక్క దృశ్యంలో కూడా దుఃఖాన్ని అనుభవం చేసుకోరు. కానీ దుఃఖహర్త, సుఖకర్త బాబా సమానంగా దుఃఖం యొక్క వాయుమండలంలో దుఃఖంతో ఉన్నటువంటి దుఃఖమయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుఃఖంతో ఉండొచ్చు, మనకు దుఃఖం ఇచ్చేవారుగా కావచ్చు. అలాంటి వ్యక్తులకి కూడా సుఖం శాంతి యొక్క వరదానీలుగా అయి సుఖము శాంతిని ఇస్తారు వాళ్ళకి. మాస్టర్ సుఖకర్తగా అయి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోనికి పరివర్తన చేసేస్తారు అంటున్నారు బాబా. ఇలా ఉండేటప్పుడు ఏమంటారు? దుఃఖహర్త సుఖకర్త అని చెప్తారు. जब साइंस की शक्ति अल्पकाल के लिए किसी का दुख दर्द समाप्त कर लेती है तो पवित्रता की शक्ति अर्थात साइलेंस की शक्ति दुख दर्द समाप्त नहीं कर सकती. साइंस की दवाई में अल्पकाल की शक्ति है तो पवित्रता की शक्ति में, पवित्रता की दुआ में कितनी बड़ी शक्ति है. ఎప్పుడైతే సైన్స్ యొక్క శక్తి అల్పకాలికంగా ఎవరి యొక్క దుఃఖాన్నైనా బాధనైనా సమాప్తి చేయగలుస్తుందో, మరి పవిత్రత యొక్క శక్తి అంటే సైలెన్స్ యొక్క శక్తి, అది దుఃఖం బాధని సమాప్తి చేయలేదా ఏంటి అని అడుగుతున్నారు బాబా. साइंस की दवाई में अल्पकाल की शक्ति है तो पवित्रता की शक्ति में, पवित्रता की दुआ में कितनी बड़ी शक्ति है. సైన్స్ యొక్క మందులు ఏవైతే ఉన్నాయి, సైన్స్ యొక్క వైద్యం ఏదైతే ఉందో రకరకాలుగా, ఆ వైద్యంలో అల్పకాలికమైన శక్తి ఉన్నది. మరి పవిత్రత యొక్క శక్తిలో, పవిత్రత యొక్క దీవెన, ఆ ఆశీస్సుల్లో ఎంత పెద్ద శక్తి ఉంటుంది అంటున్నారు బాబా. మనం పవిత్రంగా తయారై పవిత్రత శక్తితో ఇతరులకి కూడా మనం దీవెనలు ఇచ్చాము, ఆశీస్సులు ఇచ్చాము, వరదానీలుగా అయ్యి అంటే ఎంత శక్తి ఉంటుంది అందులో. समय प्रमाण जब आज के व्यक्ति दवाइयों से कारणे अकारणे तंग होंगे, बीमारियां अति में जाएगी, तो समय पर आप पवित्र देव व देवियों के पास दुआ लेने लिए आएंगे कि हमें दुख अशांति से सदा के लिए दूर करो. సమయానుసారంగా ఈ రోజుల్లో వ్యక్తులు అనేక రకాలైనటువంటి వైద్యాలతో, మందులతో కారణంగానో అకారణంగానో చాలా ఇబ్బందులు పాలవుతారు, విసుగు చెందుతారు, రోగాలు కూడా అతిలోనికి వెళ్ళిపోతాయి. అలాంటి సమయంలో పవిత్ర దేవ ఆత్మలైన, దేవీలైన మీ దగ్గరికి మాకు దీవెనలు ఇవ్వండి, ఆశీస్సులు ఇవ్వండి అని మీ దగ్గరికి వస్తారంటున్నారు బాబా. మీ ఆశీస్సులు తీసుకోవడానికి వస్తారు. మాకు కూడా దుఃఖం అశాంతి నుండి సదాకాలం కోసం దూరం చేయండి అని అడుగుతారంటున్నారు బాబా. ఇంకే వైద్యం పనికిరానప్పుడు, రోగాలు అత్తులోనికి వెళ్ళిపోయినప్పుడు మీ దగ్గరికి అందరూ వస్తారంటున్నారు బాబా. पवित्रता की दृष्टि वृत्ति साधारण शक्ति नहीं है. ये थोड़े समय की शक्तिशाली दृष्टि व वृत्ति सदाकाल की प्राप्ति कराने वाली है. పవిత్రత యొక్క దృష్టి వృత్తి అనేది సాధారణ శక్తి కాదంటున్నారు బాబా. కొద్ది సమయం యొక్క మీ శక్తిశాలి దృష్టి లేదా వృత్తి సదాకాలం కోసం ప్రాప్తినిచ్చేదిగా ఉంటుంది. जैसे अभी जिस्मानी डॉक्टर्स और जिस्मानी हॉस्पिटल्स समय प्रति समय बढ़ते भी जाते हैं, फिर भी डॉक्टर्स को फुर्सत नहीं, हॉस्पिटल्स में स्थान नहीं, रोगियों की सदा ही क्यों लगी हुई होती है. ऐसे आगे चल हॉस्पिटल्स व डॉक्टर्स के पास जाने का, दवाई करने का चाहते हुए भी जा नहीं सकेंगे. मेजॉरिटी निराश हो जाएंगे तो क्या करेंगे. जब दवा से निराश होंगे तो कहाँ जाएंगे. ఏ విధంగా ఇప్పుడు స్థూలమైన డాక్టర్స్, స్థూలమైన హాస్పిటల్స్ సమయానుసారంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్కి టైం కూడా లేదు, ఎంత పెరుగుతున్నా టైము లేదు వాళ్ళకి. హాస్పిటల్స్ ఎన్ని పెరుగుతున్నా స్థానం కూడా లేదు, పేషెంట్స్తో నిండిపోయి ఉంటుందన్నమాట. ఎప్పుడు రోగిల యొక్క లైన్ ఏర్పడి ఉంటుంది వాళ్ళ ఎదురుగా.
కాబట్టి డాక్టర్స్ దగ్గరికి, హాస్పిటల్స్‌కి వెళ్ళేటటువంటి వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకునేటటువంటిది ఏదైతే ఉందో, ఇంకా రాను రాను కావాలి అనుకున్నప్పటికీ కూడా వెళ్ళలేరు వాళ్ళ దగ్గరికి అంటున్నారు బాబా. రానున్న రోజుల్లో. ఎందుకంటే మెజారిటీ ఆ వైద్యంతో కూడా నిరాశలోనికొచ్చేస్తారు. అప్పుడు ఎక్కడ ఏం చేస్తారు వాళ్ళు? ఎప్పుడైతే మందు పనిచేయట్లేదో, ఆ మందులు వాడినా ఫలితం మిగలటం లేదో, నిరాశ చెందుతారో అప్పుడెక్కడికి వెళ్తారు? आप लोगों के पास भी क्यू लगेगी. అప్పుడు మీ దగ్గర క్యూ ఏర్పడతదంటున్నారు బాబా. మీ దగ్గరకొస్తారు. जैसे अभी आपके व बाप के जड़ चित्रों के सामने ओ दयालु दया करो कहकर दया व दुआ मांगते रहते हैं, ऐसे आप चैतन्य पवित्र पूज्य आत्माओं के पास वो पवित्र देवियों व पवित्र देव हमारे ऊपर दया करो ये मांगने के लिए आएंगे. ఏ విధంగా మీ ఎదురుగా లేదా శివబాబా యొక్క జడ చిత్రాలు ఎదురుగా ఓ దయాలు దయ చూపించండి అని అడుగుతున్నారు కదా. మీ ఆశీస్సులు, మీ దీవెనలు మాకు కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలి అని అడుగుతున్నారు. అలానే చైతన్యంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పూజ్యాత్మలైనటువంటి మీ ఎదురుగా అందరూ వచ్చి ఓ పవిత్ర దేవీల్లారా, పవిత్ర దేవతల్లారా మా పైన దయ చూపించండి అని అడగడం కోసం వస్తారంటున్నారు బాబా. आज अल्पकाल की सिद्धि वालों के पास शफा लेने व सुख शांति की दया लेने के लिए कितने भटकते रहते हैं. ఈ రోజు అల్పకాలికంగా సిద్ధి కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి, సుఖము శాంతి యొక్క దయ పొందడం కోసం ఎంత వెతుకుతున్నారు. అల్పకాలికమైన సిద్ధులు ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్తే దూర్ సే భీ దృష్టి పడి జాయ్. అల్పకాలికమైన ప్రాప్తులు ఇచ్చే వాళ్ళ ఎదురుగా వెళ్ళి ఏమనుకుంటున్నారు? దూరం నుండి వాళ్ళు దృష్టి పడినా మా పైన చాలు అనుకుంటున్నారు. तो आप परमात्मा विधि द्वारा सिद्धि स्वरूप बने हो. जब अल्पकाल के सहारे समाप्त हो जाएंगे तो कहाँ जाएंगे? మరి మీరు పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా తయారయ్యారు. మీరు ఎప్పుడైతే ఈ అల్పకాలికమైన ఆధారాలన్నీ సమాప్త అయిపోతాయో అప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ये जो भी अल्पकाल की सिद्धि वाले हैं, अल्पकाल की कुछ ना कुछ पवित्रता की विधियों से अल्पकाल की सिद्धि प्राप्त करते, ये सदा नहीं चल सकती है. అల్పకాలికమైన సిద్ధిని కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ రోజుల్లో, అల్పకాలికమైనటువంటి పవిత్రత యొక్క విధులతో వాళ్ళు అల్పకాలికమైన సిద్ధిని కలిగిస్తున్నారు. అల్పకాలికమైన సిద్ధిని వాళ్ళు కూడా పొంది ఉన్నారు, కానీ అది సదా నడవదు అంటున్నారు బాబా. यह भी गोल्डन एज्ड आत्माओं को अर्थात लास्ट में ऊपर से आई हुई आत्माओं को पवित्र मुक्ति धाम से आने के कारण ड्रामा के नियम प्रमाण, सतो प्रधान स्टेज के प्रमाण, पवित्रता के फल स्वरूप अल्पकाल की सिद्धियां प्राप्त हो जाती है, लेकिन थोड़े समय में ही सतो रजो तमो तीनों स्टेजेस पास करने वाली आत्माएं हैं, इसलिए सदा काल की सिद्धि नहीं रहती. ఈ బంగారు సమానమైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో అల్పకాలికమైన సిద్ధిని ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు లాస్ట్లో పైనుండి కిందకి దిగిన ఆత్మలు అన్నమాట. వాళ్ళు అప్పుడే పైనుండి దిగుతారు కాబట్టి పవిత్రమైన ఆత్మలుగా ఉంటారు. అప్పుడే ముక్తిధామం నుండి వచ్చిన కారణంగా మరియు డ్రామా నియమం అనుసారంగా కూడా ఏంటి, ఎవరైతే ఫస్ట్ పరంధామం నుండి కిందకు వస్తారో వాళ్ళు ఆ పవిత్రత సతోప్రధాన స్థితి ఉంటుంది. దాని కారణంగా పవిత్రత యొక్క ఫలస్వరూపంగా అల్పకాలికమైనటువంటి సిద్ధులు ప్రాప్తింపబడతాయి వాళ్ళ ద్వారా అందరికీ. కానీ ఆయాత్మలు కూడా అంతిమంలో వచ్చిన ఆయాత్మలు కూడా కొద్ది సమయంలోనే సతో రజో తమో మూడు స్థితుల్ని క్రాస్ చేయాల్సి వస్తుంది. అంటే కొంత టైమే వాళ్ళ ప్రభావం ఉంటుందన్నమాట. అందుకే సదాకాలికమైన సిద్ధి వాళ్ళ దగ్గర ఉండదంటున్నారు బాబా. परमात्मा विधि से सिद्धि नहीं है, इसलिए कहाँ ना कहाँ स्वार्थ व अभिमान सिद्धि को समाप्त कर लेता है. వాళ్ళు అప్పుడే వచ్చిన ఫ్రెష్ ఆత్మలు అవ్వడం వల్ల అల్పకాలికమైన సిద్ధులు చూపిస్తారు వాళ్ళ పవిత్రత శక్తితో, కానీ పరమాత్మ విధితో సిద్ధి లేదు వాళ్ళ దగ్గర.
వాళ్ళలో ఉండే పవిత్రత శక్తితోనే, పరమాత్మ శక్తి వాళ్ళ తోడులో లేదు. ఆ విధితో సిద్ధి లేదు. అందుకే ఎక్కడో దగ్గర వాళ్ళలో కూడా ఏమవుతుంది, స్వార్థం లేదా అభిమానం అనేది, ఏదైతే సిద్ధులు కలిగించే శక్తి ఉందో దాన్ని సమాప్తి చేసేస్తుంది. लेकिन आप पवित्र आत्मा ये सदा सिद्धि स्वरूप है, सदा की प्राप्ति कराने वाले हैं. కానీ మీరు పవిత్రాత్మలు, పరమాత్మ విధితో సిద్ధి పొందిన వాళ్ళు కదా. కాబట్టి సదా సిద్ధి స్వరూపులు, సదా ప్రాప్తిని కలిగించేవారు మీరు. सिर्फ चमत्कार दिखाने वाले नहीं हो, लेकिन चमकते हुए ज्योति स्वरूप बनाने वाले हो, अविनाशी भाग्य का चमकता हुआ सितारा बनाने वाले हो. इसलिए ये सब सहारे अब थोड़ा समय के लिए है और आखिर में आप पवित्र आत्माओं के पास से अंजलि लेने आएंगे. కేవలం మీరు చమత్కారాలు చూపించేటటువంటి వాళ్ళు కాదు, అల్పకాలికమైన సిద్ధులు కలిగించే వాళ్ళు, అల్పకాలికమైన గారడీలు చేస్తున్నారు వాళ్ళు. కానీ మీరెవరు? అల్పకాలికమైన చమత్కారాలు చూపించేవారు కాదు. మీరు మెరుస్తున్నటువంటి జ్యోతి స్వరూపంగా అందరినీ తయారు చేసేటటువంటి వారు. అవినాశి భాగ్యం యొక్క మెరుస్తున్నటువంటి నక్షత్రాన్ని తయారు చేస్తారు మీరు. అందరి యొక్క భాగ్యం యొక్క నక్షత్రాన్ని మీరు తయారు చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే అన్ని అల్పకాలికమైన ఆధారాలు సమాప్తి అయిపోతాయో, ఆఖరికి పవిత్రాత్మలని మీ దగ్గరికే కాస్తైన ప్రాప్తి పొందాలని వస్తారంటున్నారు బాబా. तो इतनी सुख शांति की जननी పవిత్రాత్మయే బనే హో, మరి ఇంత సుఖశాంతులకి జనని అయినటువంటి పవిత్రాత్మలుగా తయారయ్యారా? इतनी दुआ का स्टॉक जमा किया है, वो अपने लिए भी अभी तक दुआ मांगते रहते हो. మరి అంత ఆశీర్వాదాల యొక్క స్టాక్ జమా చేసుకున్నారా మీరు? ఎంత మనలో ఆ ఆశీర్వాదాలు ఉండాలంటే మనం కూడా ఇంకొకరికి ఇవ్వగలగాలి. లేదా మీకోసం కూడా మీరు ఇంతవరకు ఇంకా అడిగేవారుగానే ఉన్నారా? బాబాకి లేదా శ్రేష్ఠాత్మలు ఎవరైతే ఉన్నారో బాబా పిల్లలు, మాకు దయ చూపించండి, మా పైన మీ దీవెన ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి బాబా దగ్గర, లేదా అనన్యమైన పిల్లల దగ్గర మనమే అడిగే వాళ్ళుగా ఉన్నామా? లేదా మన దగ్గర ఎంత స్టాక్ ఉండాలంటే ఇంకొకరికి కూడా ఇచ్చేవారుగా ఉండాలంటున్నారు బాబా. कई बच्चे अभी भी समय प्रति समय बाप से मांगते रहते कि इस बात पर थोड़ी सी दुआ कर लो, आशीर्वाद दे दो. तो मांगने वाला दाता कैसे बनेंगे? కొంతమంది పిల్లలు ఇప్పటి వరకు కూడా సమయం అనుసారంగా బాబా దగ్గర అడుగుతున్నారంట, బాబా ఈ విషయంలో కొద్దిగా మాకు ఆశీర్వాదం ఇవ్వండి, మీ ఆశీస్సులు కావాలి, మీ దీవెనలు కావాలి. మరి ఇలా అడిగే వాళ్ళు దాతగా ఎలా అవుతారని అడుగుతున్నారు బాబా. इसलिए पवित्रता की शक्ति की महानता को जान, पवित्र अर्थात पूज्य देवात्मा या अभी से बनो. కాబట్టి పవిత్రత యొక్క శక్తి యొక్క మహానతను గుర్తించి పవిత్రంగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే మీరు తయారవ్వండి అంటున్నారు బాబా. ऐसे नहीं कि अंत में बन जाएंगे. ఇలా అనుకోకండి, ఇప్పటి నుండి మేము తయారవ్వకపోయినా లాస్ట్లో తయారైపోతాంలే. ये बहुत समय की जमा की हुई शक्ति अंत में काम में आएगी. చాలా సమయం నుండి జమా చేసుకునే శక్తి మీకు అంతిమలో ఉపయోగపడుతుంది అంటున్నారు బాబా. तो समझा पवित्रता की गुह्य गति क्या है? కాబట్టి అర్థమైందా పవిత్రత యొక్క గుహ్య గతి ఏంటో? सदा सुख शांति की जननी आत्मा, यह है पवित्रता की गुह्यता. साधारण बात नहीं है. ब्रह्मचारी रहते पवित्र बन गए हैं, लेकिन पवित्रता जननी है. సదా సుఖ శాంతులకి జనని అయిన ఆత్మలు మీరు. ఇది పవిత్రత యొక్క గుహ్యత అంటున్నారు బాబా. పవిత్రత పూర్తిగా ఉన్నట్లయితే మనం సుఖీగా ఉంటాము, మనలో దుఃఖం యొక్క అలలు రావు, ఇతరుల యొక్క దుఃఖాన్ని కూడా దూరం చేసే వాళ్ళుగా ఉంటాం. ఇది సాధారణ విషయం కాదంటున్నారు బాబా. పవిత్రత అనేది బ్రహ్మచర్యం పాటిస్తున్నారు, అలా పవిత్రులుగా అయిపోయారు, అంతే కాదు. పవిత్రత అంటే చాలా లోతైన పరిభాష ఉంది అంటున్నారు బాబా.
लेकिन पवित्रता जननी है, चाहे संकल्प से, चाहे वृत्ति से, वायुमंडल से, वाणी से, संपर्क से सुख शांति की जननी बनना, इसको कहते हैं पवित्र आत्मा. కానీ పవిత్రత అనేది ఎలాంటిది? బ్రహ్మచారిలు అయిపోయాం అనేది కాదు. పవిత్రత అనేది ఒక జనని, తల్లి లాంటిది. సంకల్పంతో, వృత్తితో, వాయుమండలంతో, వాణితో, మీ సంపర్కంతో సుఖశాంతులకి జననిగా మీరు తయారవ్వాలి. ఎప్పుడైతే అలా తయారవుతారో దాన్ని అప్పుడే ఏమంటారు మిమ్మల్ని? పవిత్రాత్మ అని అంటారు. तो कहाँ तक बने हो ये अपने आप को चेक करो. మరి సుఖశాంతులకి జననిగా ఎక్కడి వరకు తయారయ్యాం? ఇది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. अच्छा आज बहुत आ गए हैं, जैसे पानी का बांध टूट जाता है तो ये कायदे का बांध तोड़कर आ गए हैं. फिर भी कायदे में फायदा तो है ही. जो कायदे से आते उनको ज्यादा मिलता है, और जो लहर में लहरा कर आते हैं तो समय प्रमाण फिर इतना ही मिलेगा ना. फिर भी देखो, बंधन मुक्त बाप दादा भी बंधन में आता है. स्नेह का बंधन है, स्नेह के साथ समय का भी बंधन है, शरीर का भी बंधन है ना, लेकिन प्यारा बंधन है. इसलिए बंधन में होते भी आजाद है. बाप दादा तो कहेंगे भले पधारे, अपने घर पहुंच गए. బాబా చెప్తున్నారు, ఈరోజు చాలా మంది వచ్చేసారు సభలోనికి. ఏ విధంగా నీళ్ళకి అడ్డు గట్టు ఏదైతే ఉంటుందో అది తెగిపోతే నీళ్ళు ఎలా ప్రవహించేస్తాయి, అలానే బాబా ఏదైతే మధుబన్ రావడానికి ఒక నియమం పెడతారు, ఇంతమంది రావాలి, ప్రతి ఒక్క జోన్కి సంఖ్య ఇస్తారు కదా, ఆ నియమం అనే అడ్డుగట్టుని తెంచుకొని వచ్చేసారు అంటున్నారు బాబు. అనుకున్న దానికన్నా ఎక్కువ సంఖ్య వచ్చేసారు. కానీ నియమం ప్రకారం నడవడంలో కూడా లాభం ఉన్నది అంటున్నారు బాబా. ఎవరైతే నియమబద్ధంగా వస్తారో, బాబా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏదైతే మధుబన్ నుండి ఒక నియమం పెడతారో దాని ప్రకారం వస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాప్తి దొరుకుతుందంట. మరి ఎవరైతే కొంతమంది చెప్పా చేయరు, అప్పటికప్పుడు వచ్చేస్తారు, మేము ఇంతమంది వస్తున్నామని కూడా చెప్పరు, అంటే అలల్లో కలిసిపోయి వచ్చేస్తుంటారు. కొంతమంది నియమబద్ధంగా ఎంతమంది రావాలంటే అంతమంది వస్తారు, ఎప్పుడు చెప్పాలంటే అప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ లేట్గా ఇస్తారు, అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తారు, ముందుగా తెలియచేరు కూడా. కొంతమంది అయితే డైరెక్ట్ మధుబన్ వచ్చేసి అప్పుడు మేము ఇంతమంది వచ్చామని అంటారు. ఇలా అలల్లో ఎవరైతే కొట్టుకొని వచ్చేస్తారో, నియమబద్ధంగా రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమయానుసారంగా అంతే ప్రాప్తి దొరుకుతుంది అంటున్నారు బాబు. నియమబద్ధంగా వచ్చే వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది అంటున్నారు బాబు. అయినా చూడండి, బంధన్ ముక్తు బాబ్దాదా కూడా బంధంలోనికి వచ్చేసారు పిల్లలని మీకోసం. ఇదే బంధన, స్నేహం యొక్క బంధన. మరి బాబాకి పిల్లల ప్రతి స్నేహం ఉన్నప్పటికీ ఆ స్నేహం యొక్క బంధంలో బాబా పైనుండి కిందకు వచ్చేసారు. కానీ దాంతోపాటు సమయం యొక్క బంధన కూడా ఉంది, అలానే శరీరం యొక్క బంధన కూడా ఉంది కదా. ఎంత సమయం కావాలంటే అంత సమయం వేరే వారి శరీరంలో వండుకోవాలంటే అవ్వదు. అలాగే కలవడానికి కూడా సమయం యొక్క బంధన కూడా ఉంది. కానీ ఇది ప్రియమైన బంధన. ఇది ప్రియమైన బంధన అవడం వల్ల ఈ బంధంలో వచ్చినప్పటికీ కూడా బాబా స్వతంత్రంగానే ఉంటారు అంటున్నారు బాబా. బాబ్దాదా అయితే పిల్లల్ని ఏమంటున్నారు, భలే వచ్చేసారు, మీ ఇంటికి మీరు చేరిపోయారు అంటున్నారు బాబా. अच्छा, चारों ओर के सर्व परम पवित्र आत्माओं को, सदा सुख शांति की जननी पावन आत्माओं को, सदा पवित्रता की शक्ति द्वारा अनेक आत्माओं को दुख दर्द से दूर करने वाली देव आत्माओं को, सदा परमात्मा विधि द्वारा सिद्धि स्वरूप आत्माओं को बाप दादा का स्नेह संपन्न याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ఈరోజు బాబా ఎవరికి ప్రియ స్మృతులు చెప్తున్నారు? నలువైపులో ఉన్న పరమ పవిత్ర ఆత్మలకి, సుఖశాంతులకి జనని అయిన పావన ఆత్మలకి, పవిత్రత యొక్క శక్తితో అనేక ఆత్మల యొక్క దుఃఖాలని, బాధల్ని దూరం చేసే దేవాత్మలకి, పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూప ఆత్మలకి,
బాప్దాద యొక్క స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. హాస్టల్ కి కుమారియోं से ఇందోర్ గ్రూప్, ఇందోర్లో ఏదైతే హాస్టల్ ఉందో కుమారీలకి ఆ గ్రూప్ తో బాబా మాట్లాడుతున్నారు. सभी पवित्र महान आत्माएं हो ना, आजकल के महात्मा कहलाने वालों से भी अनेक बार श्रेष्ठ हो. पवित्र कुमारियों का सदा पूजन होता है. तो आप सभी पावन पूज्य सदा शुद्ध आत्माएं हो ना, कोई अशुद्धि तो नहीं है. అందరూ పవిత్ర మహాన్ ఆత్మలు కదా. ఈ రోజుల్లో మహాత్ములని ఎవరైతే పిలువబడుతున్నారో ప్రపంచంలో, వాళ్ళకన్నా మీరు అనేక రెట్లు శ్రేష్టమైన వారు అంటున్నారు బాబా. పవిత్ర కుమారీలకి పూజ కూడా జరుగుతుంది. మరి మీరందరూ పావనమైన పూజ్యనీయులైన సదా శుద్ధ ఆత్మలు కదా. ఎలాంటి అశుద్ధత అనేది మీలో లేదు కదా. सदा आपस में एकमत स्नेही सहयोगी रहने वाली आत्माएं हो ना. संस्कार मिलाने आता है ना, क्योंकि संस्कार मिलन करना यही महानता है. పరస్పరంలో అందరు ఏకమతంగా ఉండడం, స్నేహిలుగా సహయోగిలుగా ఉండే ఆత్మలు కదా. సంస్కారాలు కలుపుకోవడం కూడా వస్తుంది కదా. ఎందుకంటే సంస్కారాలు కలుపుకొని నడవడం ఇది కూడా మహానత అంటున్నారు బాబా. సంస్కారం का टक्कर ना हो, इसलिए सदा సంస్కార మిలన్ కి రాస్ करते रहो. సంస్కారాల యొక్క ఘర్షణ ఎప్పుడు ఉండకూడదు, కానీ సదా సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. సంస్కారాల ఘర్షణ కాదు, సంస్కార మిలనం యొక్క రాస్ చేయండి. बहुत अच्छा भाग्य मिला है, छोटेपन में महान बन गई. सदा खुश रहती हो ना, कभी कोई मन से रोते तो नहीं, निर्मोही हो. कभी लौकिक परिवार याद आता है. दोनों पढ़ाई में होशियार हो, दोनों पढ़ाई में सदा नंबर 1 रहना है. చాలా మంచి భాగ్యం లభించింది, చిన్నతనంలోనే మహాన్గా అయిపోయారు. సదా ఖుషీగా ఉంటున్నారు కదా, మనసుతో ఏడవటం లేదు కదా, నిర్మోహిలుగా ఉన్నారు కదా, లౌకిక పరివారం గుర్తు రావట్లేదు కదా, 2 చదువుల్లో కూడా తెలివైన వారుగా ఉన్నారు కదా, లౌకిక అలౌకిక 2 చదువుల్లో నెంబర్ 1 గా ఉండాలి సదా. जैसे बाप 1 है, ऐसे बच्चे भी नंबर 1 में, सबसे नंबर 1 ऐसे बच्चे सदा बाप के प्रिय है. समझा? ఏ విధంగా బాబా 1 పిల్లలు కూడా నెంబర్ 1 లో ఉండాలి. ఇలాంటి నెంబర్ 1 పిల్లలు సదా బాబాకి ప్రియమైన వారుగా ఉంటారు. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, పార్టీయోं से అవ్యక్త బాప్ దాదాకి ములాఖాత్, పార్టీలతో బాబా కలుస్తూ మాట్లాడుతున్న విషయం. सदा अपने को श्रेष्ठ भाग्यवान समझते हो. घर बैठे भाग्य विधाता द्वारा श्रेष्ठ भाग्य मिल गया. घर बैठे भाग्य मिलना ये कितनी खुशी की बात है. अविनाशी बाप अविनाशी प्राप्ति कराते हैं. సదా మిమ్మల్ని మీరు శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలుగా అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని ఉంటుండగానే భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యం మీకు లభించేస్తుంది. ఇంట్లో ఉంటుండగానే భాగ్యం మన దగ్గరికి రావడం, భాగ్యం లభించడం ఇది ఎంత సంతోషకరమైన విషయం. అవినాశి తండ్రి అవినాశి ప్రాప్తి మీకు కలిగిస్తున్నారు. तो अविनाशी अर्थात सदा, कभी कभी नहीं. तो भाग्य को देखकर सदा खुश रहते हो. हर समय भाग्य और भाग्य विधाता दोनों ही स्वतः याद रहे. सदा वाह मेरा श्रेष्ठ भाग्य, यही गीत गाते रहो. ये मन का गीत है. అవినాశి అంటే సదా, అప్పుడప్పుడు ఉండేది కాదు. అటు మీ భాగ్యాన్ని చూస్తూ సదా సంతోషపడుతున్నారు కదా. ప్రతి సమయంలో భాగ్యం మరియు భాగ్య విధాత ఈ 2 స్వతహాగా గుర్తుండాలంటున్నారు బాబా. సదా ఓహో నా శ్రేష్ఠ భాగ్యం అనే పాట, మనస్సు యొక్క పాట పాడుతూ ఉండండి అంటున్నారు బాబా. जितना यह गीत गाते उतना सदा ही उड़ती कला का अनुभव करते रहेंगे. सारे कल्प में ऐसा भाग्य प्राप्त करने का ये एक ही समय है. इसलिए स्लोगन भी है, अब नहीं तो कब नहीं. ఎంత ఈ పాట పాడుతూ ఉంటే అంత సదా ఎగిరే కళల యొక్క అనుభవం చేసుకుంటారంటున్నారు బాబా. మొత్తం కల్పంలో ఇలాంటి భాగ్యాన్ని ప్రాప్తించుకునేందుకు ఇది ఒక్కటే సమయం. కాబట్టి స్లోగన్ కూడా ఏముంది, ఇప్పుడు లేకపోతే మరి ఎప్పుడు లేదు. जो भी श्रेष्ठ कार्य करना है वो अब करना है. हर कार्य में हर समय यह याद रखो कि अब नहीं तो कब नहीं.
ఏ శ్రేష్ఠ కార్యం చేయాలన్నా ఇప్పుడే చేయాలి. ప్రతి కార్యంలో కూడా ప్రతి సమయంలో ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు లేకపోతే మరి ఇంకెప్పుడు లేదు. जिसको यह स्मृति में रहता वह कभी भी समय संकल्प व कर्म वेस्ट नहीं होने देंगे, सदा जमा करते रहेंगे. विकर्म की तो बात ही नहीं है. ఎవరికైతే ఈ స్మృతి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా సమయాన్ని, సంకల్పాల్ని, కర్మల్ని వేస్ట్ కానివ్వరు. సదా జమా చేసుకుంటూ ఉంటారు అంటున్నారు బాబా. ఏంటి గుర్తుండాలి? ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు అనేది గుర్తుంచుకుంటే వాళ్ళ సమయాన్ని, సంకల్పాల్ని, కర్మల్ని వేస్ట్ చేయరు అంటున్నారు బాబా. జమా చేసుకుంటారు. వికర్మ అనే విషయమే ఉండదు అంటున్నారు బాబా. विकर्म की तो बात ही नहीं है, लेकिन व्यर्थ कर्म भी धोखा दे देते हैं. तो हर सेकंड के हर संकल्प का महत्व जानते हो ना, जमा का खाता सदा बढ़ता रहे. వికర్మ అనే విషయమే లేదు, కానీ వ్యర్థ కర్మ కూడా మోసం చేస్తుంది అంటున్నారు. వికర్మలు అయితే అసలు జరగకూడదు ఇంత జ్ఞానం పొందాక. కానీ వ్యర్థమైనవి కూడా ఉండకూడదు. అవి కూడా మీకు సమయానుసారంగా మోసం చేస్తాయి అంటున్నారు బాబా. కాబట్టి ప్రతి సెకండు, ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటున్నారు కదా. జమా ఖాతా సదా నిండుతూ ఉండాలంటున్నారు బాబా. अगर हर सेकंड व हर संकल्प श्रेष्ठ जमा करते हो, व्यर्थ नहीं गंवाते हो, तो 21 जन्म के लिए अपना खाता श्रेष्ठ बना लेते हो. तो जितना जमा करना चाहिए उतना कर रहे हो. ఒకవేళ ప్రతి సెకండు, ప్రతి సంకల్పం శ్రేష్టమైనదిగా జమా చేసుకుంటున్నారు కదా, వ్యర్థంగా పోగొట్టుకోవటం లేదు కదా. 21 జన్మల కోసం మీ ఖాతాని శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారు. అంటే ఎంత జమా చేసుకోవాలో అంత చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. इस बात पर और अंडरलाइन करना, 1 सेकंड भी संकल्प भी व्यर्थ ना जाए. ఈ విషయం పైన ఇంకా గట్టిగా అండర్లైన్ చేసుకోండి. 1 సెకండ్, 1 సంకల్పం కూడా వేస్ట్ అవ్వకూడదు అంటున్నారు బాబా. వ్యర్థ ఖతం హో జాయేగా తో సదా సమర్థ బన్ జాయేగా. వ్యర్థం సమాప్త అయిపోతే సదా సమర్థవంతంగా తయారైపోతారు అంటున్నారు బాబా. अच्छा, आंध्र प्रदेश में गरीबी बहुत है ना, और आप फिर इतने ही साहूकार हो. चारों ओर गरीबी बढ़ती जाती है और आपकी यहाँ साहूकारी बढ़ती जाती है, क्योंकि ज्ञान का धन आने से ये स्थूल भी स्वतः ही दाल रोटी मिलने जितना आ ही जाता है. कोई ब्राह्मण भूखा रहता है? బాబా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం చాలా ఉన్నది కదా, కానీ ఇక్కడ మీరు బాబా పిల్లలు అయ్యాక మీరు అంతే సావుకారులు అయిపోయారు అంటున్నారు బాబా. నలువైపులా పేదరికం పెరుగుతున్నది, మీ దగ్గర సావుకారులుగా మీరు వృద్ధి అవుతున్నారు అంటున్నారు బాబా. ఎందుకంటే జ్ఞానధనం అనేది ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చేస్తుందో అప్పుడు స్థూల రీతిలో కూడా పప్పు రొట్టె అయితే మీకు దొరికిపోతుంది అంటున్నారు బాబా. ఏ బ్రాహ్మణులైనా ఆకలితో ఉంటున్నారా ఏంటి బాబా పిల్లలు అయ్యాక? तो स्थूल धन की गरीबी भी समाप्त हो जाती है, क्योंकि समझदार बन जाते. काम करके स्वयं को खिलाने के लिए व परिवार को खिलाने के लिए भी समझ आ जाती है, इसलिए डबल साहूकारी आ जाती है. शरीर को भी अच्छा और मन को भी अच्छा, दाल रोटी आराम से मिल रही है ना. స్థూలమైనటువంటి ధనం యొక్క పేదరికం కూడా జ్ఞానధనం వల్ల సమాప్త అయిపోతుంది. ఎందుకంటే జ్ఞానధనంతో మీరు తెలివైన వారు అవుతున్నారు. ఏదో ఒక పని చేసి స్వయాన్ని ఎలా నడిపించుకోవాలి, అలాగే పరివారాన్ని కూడా ఎలా వాళ్ళని నడిపించాలి, అంటే వాళ్ళకి ఎలా తిండి పెట్టాలి, ఆ తెలివి కూడా వచ్చేసింది ఈ జ్ఞానం వల్ల. డబల్ సావుకారులు అయిపోయారు ఇక్కడికి వచ్చి. శరీరాన్ని కూడా మంచిగా నడిపించడం వచ్చేసింది, మనస్సును కూడా మంచిగా నడిపించడం వచ్చేసింది అంటున్నారు బాబా. పప్పు రొట్టె అయితే ఆరాంగా లభిస్తుంది కదా అంటున్నారు బాబా. ब्रह्मा कुमार कुमारी बनने से रॉयल भी हो गए, साहूकार भी हो गए और अनेक जन माला माल रहेंगे. जैसे पहले चलते थे, रहते थे, पहनते थे, उससे अभी कितने रॉयल हो गए हो. अभी सदा ही स्वच्छ रहते हो. पहले कपड़े भी मैले पहनेंगे, अभी अंदर बाहर दोनों से स्वच्छ हो गए. तो ब्रह्मा कुमार बनने से फायदा हो गया ना.
బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవ్వడంతో రాయల్ గా కూడా అయిపోయారు, సావుకారులుగా కూడా అయిపోయారు అంటున్నారు బాబా. మరియు అనేక జన్మల కోసం సంపన్నంగా ఉంటారు మీరు. ఇంతకు ముందు ఎలా నడిచేవారు, ఎలా ఉండేవారు, ఎలాంటి వస్త్రాలు ధరించేవారు, ఇప్పుడు బాబా పిల్లలు అయ్యాక ఎంత రాయల్ అయిపోయారు అంటున్నారు బాబా. సదా స్వచ్ఛంగా ఉంటున్నారు. ఇంతకు ముందు మురికి వస్త్రాలు ధరించే వాళ్ళు ఇప్పుడు బయటకు మంచి వస్త్రాలే కదా, లోపల బయట కూడా స్వచ్ఛంగా తయారయ్యారు కదా. అంటే బ్రహ్మ కుమారులుగా అవ్వడంతో లాభమే కదా అంటున్నారు బాబా. सब बदल जाता है, परिवर्तन हो जाता है। पहले की शक्ल अक्ल देखो और अभी की देखो तो फर्क पता चलेगा। अभी रूहानियत की झलक आ गई, इसलिए सूरत ही बदल गई है। तो सदा ऐसे खुशी में नाचते रहो. అన్ని విషయాల్లో పరివర్తన వచ్చేస్తుంది బాబా పిల్లలు అవడంతో. ఇంతకు ముందు మీ ముఖం ఎలా ఉండేది, మీ తెలివితేటలు ఎలా ఉండేవి, ఇప్పుడు బాబా పిల్లలు అయ్యాక ఎంత తేడా వచ్చేసింది. ఆత్మీయతనే మెరుపు మీ ముఖంలో వచ్చేసింది. మీ ముఖ కవలికలే మారిపోయాయి. కాబట్టి ఇలా సదా ఖుషీలో నాట్యం చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. అచ్చా, డబల్ విదేశీ బాయి బెహనోన్సే, డబల్ విదేశీ అన్నయ్య లక్కీలతో బాబా మాట్లాడుతున్నారు. డబల్ విదేశీ హో, డబల్ విదేశీలేనా మీరు అని అడుగుతున్నారు బాబా. वैसे तो सभी ब्राह्मण आत्माएं इसी भारत देश की है, కానీ బ్రాహ్మణ ఆత్మలు అయ్యాక అందరూ భారతదేశానికి సంబంధించిన వాళ్ళే. अनेक जन्म भारतवासी रहे हो कि तो सेवा के लिए अनेक स्थानों पर पहुंचे हो, इसलिए यह निशानी है कि जब भारत में आते हो अर्थात मधुबन धरणी में या ब्राह्मण परिवार में आते हो तो अपनापन अनुभव करते हो. అనేక జన్మలు మీరు భారతవాసీలుగానే ఉండేవారు, కేవలం సేవ కోసమే ఇప్పుడు అనేక స్థానాల్లో జన్మ తీసుకున్నారు, మీరు అక్కడికి వెళ్ళారు. మీరు అనేక జన్మల భారతవాసీలు కాబట్టే ఎప్పుడైనా మీరు భారతదేశంలోనికి వచ్చినప్పుడు, లేదా మధుబన్ భూమిపైన అడుగు పెట్టినప్పుడు, లేదా ఈ బ్రాహ్మణ పరివారంలోనికి వచ్చినప్పుడు మన అనే అనుభవం మీకు జరుగుతుంది. వీళ్ళు మన పరివారం, ఇది మన స్థానం అనే అనుభవం జరుగుతుంది. वैसे विदेश की विदेशी आत्माएं कितने भी नजदीक संपर्क वाली हो, संबंध वाली हो, लेकिन जैसे यहाँ आत्मा को अपनापन लगता है ऐसा नहीं लगेगा. విదేశాల్లో ఉండే విదేశీ ఆత్మలు ఎంత మీ దగ్గర సంపర్కంలో ఉన్న వాళ్ళైనా, మీ సంబంధంలో ఉన్న వాళ్ళైనా, కానీ ఇక్కడికి వచ్చాక, మధుబన్ వచ్చాక, బ్రాహ్మణ పరివారంలోనికి వచ్చాక ఏదైతే మన పరివారం, మన స్థానం అనే ఫీలింగ్ వస్తుందో అది విదేశస్తులతో మీకు రాదంటున్నారు బాబా. విదేశీయులు అయినప్పటికీ కూడా వాళ్ళకి అది రాదు. భారతదేశం మీద ఆకర్షణ ఉంటుంది, మన అనే ఫీలింగ్ వస్తుంది అంటున్నారు బాబా. जितनी नजदीक वाली आत्मा होगी उतने अपनेपन की ज्यादा महसूस होगी. सोचना नहीं पड़ेगा कि मैं था या मैं हो सकता हूँ. हर एक स्थूल वस्तु भी अति प्यारी लगेगी. ఎంత దగ్గర సంబంధం ఉన్న ఆత్మ అయితే అవుతుందో అంత వాళ్ళకి మన అనే ఫీలింగ్ వస్తుంది ఎక్కువగా అన్నమాట. దగ్గర సంబంధికులు, అనేక జన్మల నుండి సంబంధికులు అనేటప్పుడు మన అనే ఫీలింగ్ వస్తుంది. ఆలోచించే పని ఉండదు వాళ్ళకి, నేను ఈ పరివారానికి సంబంధించిన వాడినా కాదా, వీళ్ళు మన వాళ్ళ కాదా అనే ఆలోచన రాదు. అలానే వ్యక్తులే కాదు, అక్కడ ఉండే ప్రతి స్థూలమైనటువంటి వస్తువు కూడా అతి ప్రియంగా అనిపిస్తుంది అంటున్నారు బాబా. జైసే కోయి అప్నీ చీజ్ హోతీ నా అప్నీ చీజ్ సదా ప్యారీ లగ్తీ. ఏదైనా మన వస్తువు అనేది ఉంటే అది సదా ఇష్టపడుతుంది కదా. తో యే నిషాన్యా హై. కాబట్టి మనం ఇక్కడికి సంబంధించిన వాళ్ళం అనే దానికి ఇవి గుర్తులు అన్నమాట. बाप दादा देख रहे हैं कि दूर रहते भी दिल से सदा नजदीक रहने वाले. सारा परिवार आपको इस श्रेष्ठ भाग्यवान की नजर से देखता है. బాప్ దాదా చూస్తున్నారు, దూరంగా ఉన్నప్పటికీ కూడా బాబా హృదయానికి సదా దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు మీరు. మొత్తం పరివారం శ్రేష్ఠ భాగ్యవంతులనే దృష్టితోనే మిమ్మల్ని చూస్తుంది అంటున్నారు బాబా. अच्छा वरदान, युद्ध में डरने व पीछे हटने के बजाय बाप के साथ द्वारा सदा विजीव हो. యుద్ధంలో భయపడేదానికి లేదా వెనక్కి తిరిగేదానికి బదులుగా బాబా తోడుతో సదా విజీలుగా తయారు కండి.
యుద్ధంలో భయపడి లేదా వెనక్కి తిరిగేదానికి బదులుగా బాబా తోడుతో సదా విజీలుగా తయారు కండి. सेना में युद्ध करने वाले जो योद्धे होते हैं उनका स्लोगन होता कि हारना व पीछे लौटना कमजोरों का काम है. योद्धा अर्थात मरना और मारना. సైన్యంలో యుద్ధం చేసే యుద్ధ వీరుల యొక్క స్లోగను ఎప్పుడు ఇదే ఉంటుంది. ఓడిపోవడం లేదా వెనక్కి వెళ్ళడం అనేది బలహీనుల పని. యుద్ధ వీరులంటే చావాలి చంపాలి అనే స్లోగన్ వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది. సైన్యంలో యుద్ధం చేసే యుద్ధ వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్లోగన్ ఏంటి? ఓడిపోవడం, వెనక్కి తిరిగి వెళ్ళడం బలహీనుల పని. యుద్ధ వీరులంటే చావాలి చంపాలి. आप भी रूहानी योद्धे डरने व पीछे हटने वाले नहीं सदा आगे बढ़ते विजयी बनने वाले हो. మీరు కూడా ఆత్మిక యుద్ధ వీరులు. ఇందులో భయపడి వెనక్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కాదు, సదా ముందుకు వెళ్తూ విజీలుగా తయారయ్యేటటువంటి వాళ్ళు. ఆత్మిక యుద్ధ వీరులైన మీరు కూడా మాయతో యుద్ధం చేయడంలో భయపడే వాళ్ళు, వెనక్కి తగ్గే వాళ్ళు కాదు, సదా ముందుకు వెళ్తూ విజీలుగా తయారయ్యేవాళ్ళు. ऐसे कभी नहीं सोचना कि कहां तक युद्ध करें, ये तो सारे जिंदगी की बात है. लेकिन 5000 वर्ष की प्रारब्ध के हिसाब से हर सेकंड या सेकंड की बात है. सिर्फ विशाल बुद्धि बनकर बेहद के हिसाब से देखो और बाप की याद व साथ की अनुभूति द्वारा विजयी बनो. ఇలా ఎప్పుడు ఆలోచించకండి, ఎంతవరకు మేము ఇలా యుద్ధం చేయాలి, ఎంతవరకు ఈ మాయా పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎంతవరకు యుద్ధం చేయాలి అని ఆలోచించకండి. ఇదైతే మొత్తం జీవితాంతానికి సంబంధించిన విషయం కదా, జీవితం అంతా ఎవరు యుద్ధం చేస్తారని ఇలా అనుకోకండి. కానీ 5000 సంవత్సరాల కోసం మీకు ఏదైతే ప్రాలబ్ధం దొరుకుతుందో ఇక్కడ, ఆ లెక్కతో చూసుకున్నట్లయితే మీరు చేసే యుద్ధం 1 సెకండ్ యొక్క విషయం అంటున్నారు బాబు. 5000 సంవత్సరాల యొక్క ప్రాలబ్ధం ఏదైతే ఇక్కడ మీకు తయారవుతుందో ఆ లెక్కలో ఇక్కడ మీరు మాయతో చేసిన యుద్ధం 1 సెకండ్ యొక్క విషయం అంటున్నారు బాబా. కేవలం విశాల బుద్ధిగా అయ్యి అనంతమైన లెక్కతో చూడండి. మీరు చేస్తున్నారు యుద్ధం, కానీ దీనికి ప్రాప్తి ఎంత ఉంది? అనంతమైన లెక్కతో చూడండి. మరియు బాబా యొక్క స్మృతి, బాబా యొక్క తోడు యొక్క అనుభూతితో విజీలవ్వండి. కేవలం విశాల బుద్ధిగా అయ్యి అనంతమైన లెక్కతో చూడండి. మీ యుద్ధం ఏంటి, మీరు పొందే ప్రాప్తి ఎంతటిది చూడండి. మరియు బాబా స్మృతి, బాబా తోడు యొక్క అనుభూతితో సదా విజీలుగా తయారవ్వండి అంటున్నారు బాబా. అంటే ఆత్మిక యుద్ధ వీరులు మాయతో పరిస్థితులతో యుద్ధం చేయడంలో ఎప్పుడు భయపడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. యుద్ధ వీరులు అంటే వాళ్ళ స్లోగన్ ఏంటి? చావాలి చంపాలి అనే విధంగా ఉంటారు, ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు అనుకుంటారు. అలాగే మీరు కూడా మాయతో మేము ఎలా అయినా విజీలు అవ్వాల్సిందే అని అనుకొని ముందుకు వెళ్తూ ఉండాలి, వెనక్కి తగ్గకూడదు. అటు వెనక్కి తగ్గకూడదంటే ఏంటి గుర్తుంచుకోవాలి? ఎన్ని జన్మలు, ఎన్ని సంవత్సరాలకి ప్రాప్తి బాబా నుండి మనకు లభిస్తుంది. ఆ ప్రాప్తి ఎదురుగా మనం చేస్తున్న యుద్ధం ఏమాత్రం కాదు. ఇంకా రెండో, సర్వశక్తివంతుడైన బాబా మన తోడు ఉన్నారు. అలానే బాబా స్మృతి నిరంతరం ఉండాలి. అప్పుడు యుద్ధం అనేది ఏం కష్టం కాదు, విజీలు అయిపోతారు. ఆ అనుభూతితో విజీలు అవ్వండి అంటున్నారు బాబా. स्लोगन सदा आशा और विश्वास के आधार पर विजयी बनो. ఈరోజు స్లోగన్ సదా ఆశ మరియు విశ్వాసం యొక్క ఆధారంతో విజయీలు అవ్వండి. సదా ఆశ అనేది ఉండాలి. బాబా ఏదైతే చెప్తున్నారో ఆ శుద్ధమైన ఆశలు మనలో పెట్టుకోవాలి. మేము చేయగలమో లేదో, బాబా చెప్పినట్లు నడవగలమో లేదో కాదు, ఎప్పుడు ఆశ అనేది ఉండాలి. అలాగే నమ్మకం, విశ్వాసంతో నడవాలి. ఆ ఆధారంతో విజీలు అవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? పవిత్రత అంటే కేవలం బ్రహ్మచారీలం అయ్యాము, పవిత్రంగా అయ్యాము అనేది కాదు. దాని పరిభాష చాలా లోతైంది ఉంది అంటున్నారు బాబా.
పవిత్రత తల్లి లాంటిది, సుఖశాంతులకు తల్లి లాంటిది. ఎక్కడ మనలో పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం అశాంతి అనే అలలు మనలో అనుభవం కాదు. ఏమైనా దుఃఖం అశాంతి యొక్క అనుభూతి మనకు జరుగుతుంది అంటే ఎక్కడో అపవిత్రత అనేది ఉంది, పవిత్రతలో లోపం ఉన్నట్లు. పవిత్రత శక్తి ఎలాంటిదంటే, ఎలాంటి దుఃఖమయ వాతావరణంలోనైనా దుఃఖితులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు దుఃఖంతో ఉండొచ్చు, మనకు దుఃఖం ఇచ్చేవారుగా ఉండొచ్చు, కానీ దాన్ని కూడా సుఖంలోనికి పరివర్తన చేసేస్తారు. వాళ్ళకి కూడా సుఖం యొక్క వరదానం ఇస్తారు, సుఖమయమైనటువంటి శాంతిమయమైనటువంటి వాయుమండలాన్ని తయారు చేసేస్తారు. ఎందుకంటే పవిత్రత అనేది సుఖశాంతులకి జనని. కాబట్టి మీరు సుఖశాంతులకి జనని అయినటువంటి ఆత్మలు, అంత పవిత్రత యొక్క లోతు ఉన్నదంటున్నారు బాబా. మరి అలాంటి ఆత్మలుగా నడుస్తున్నారా? ఎలాంటి దుఃఖం అశాంతి యొక్క అలలు రావటం లేదు కదా. ఎంత పవిత్రత మీలో వస్తే అంత ప్రకాశ కిరీటం. బ్రాహ్మణులు అంటేనే బాబా లైట్ యొక్క కిరీటం మీకు ఇచ్చారు. కాబట్టి ఈ లైట్ యొక్క కిరీటం దేనికి గుర్తు? పవిత్రతకి గుర్తు. బాబా జన్మతోనే పవిత్ర భవ అనే వరదానం పిల్లలకి ఇచ్చేస్తారు. కాబట్టి బ్రాహ్మణులకి విశేషమైన సింబల్ ఏంటంటే ప్రకాశ కిరీటమే అంటున్నారు బాబా. ఇది పవిత్రతతోనే వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇరవై ఒక్క జన్మల ప్రాప్తికి పవిత్రతయే పునాది. ఈ పవిత్రత విషయంలోనే యజ్ఞం ప్రారంభమైనప్పటి నుండి, ఆది స్థాపన నుండి ఇప్పటి వరకు కూడా ఇందులోనే విఘ్నాలు పడుతూ ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. కాబట్టి మీది పవిత్రమైన దృష్టి, పవిత్రమైన వృత్తి అనేది ఉండాలి. మీ మస్తకం పైన ఏముంది? పవిత్రమైన స్నేహం, పవిత్ర స్నేహం యొక్క సంబంధం, పవిత్ర జీవితం యొక్క పవిత్రమైన దృష్టి, వృత్తి, ఈ గుర్తులు ప్రతిబింబిస్తూ ఉండాలి మీలో అంటున్నారు బాబా. దీని ఆధారంతోనే పవిత్రత కిరీటం వస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. की शक्ति से जीवन सुंदर बन जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। आनंदमय हो मधुर मन, आनंदमय हो मधुर मन, मुस्कुराता है सफलता का द्वार खुल जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है।
चमक चेहरों पे लाए, मंजिल पर सहज पहुँचाए। योगी बनाकर जीना सिखाए, सारे जग को सुख पहुँचाए। संबंधों को सुखमय बनाए, रोग रहित इस तन को बनाए। बने राहे आसान सुखद सफर, बने राहे आसान सुखद सफर, हो जाता है सफलता का द्वार खुल जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है।